కథ పేరు భూమయ్య సమస్య. రచన జీసి జీవి గారు. కుబేరపురంలో భూమయ్య అనే పేరెన్నిక గన్న బట్టల వ్యాపారి ఉండేవాడు. ఆయనకు అనుకూలవతి అయిన భార్య, చేతికి అందొచ్చిన కొడుకు, రూపవతి గుణవతి అయిన కూతురు గల కుటుంబం. ఆయన కూతురు లక్ష్మిని పొరుగురు ధాన్యం వ్యాపారి అయిన శేషయ్య కొడుక్కిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఆయన వ్యాపారాన్ని కొడుకు రామణయ్యకు అప్పగించాడు. అత్తవారింట కూతురు సుఖంగా కాపురం చేస్తున్నది. తండ్రి అప్పగించిన బట్టల కొట్టును వృద్ధి చేసి విజయవంతంగా నడిపిస్తున్నాడు కొడుకు రామణయ్య. ఈ విధంగా ఏ చీకు చింతలేని సంసారం భూమయ్యది. అయితే హాయిగా కాలు మీద కాలు వేసుకుని కులాసగా కబుర్లు చెప్తూ ఉండవలసింది పోయి ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చుని దిగులుగా ఉండసాగాడు భూమయ్య. క్రమంగా ఆయనకు ఆకలి మందగించింది. వేళకు సరిగ్గా భోజనం చేయటం కూడా మానుకున్నాడు. రాత్రిళ్ళు నిద్రపోకుండా తనలో తను ఏదో గొణుక్కుంటూ ఉండటం ప్రారంభించాడు. భార్య కానీ కొడుకు కానీ పలకరిస్తే విసుక్కోవటం మొదలుపెట్టాడు. భూమయ్య పరిస్థితి చూసి ఆయన భార్య బెంబేలు పడిపోయి చాలామంది వైద్యులకు ఆయన్ను చూపించింది. అన్ని పరీక్షలు చేసి ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఒకవేళ తన భర్తకు గాలి సోకిందేమోనని భూమయ్య భార్య భూత వైద్యుల్ని కూడా రప్పించి మంత్రాలు వేయించింది, తాయెత్తులు కట్టించింది. ఎన్ని చేసినా భూమయ్యలో మార్పు లేదు. ఇలా ఉండగా తీర్థయాత్రలు ముగించుకుని ఓసారి భూమయ్యను చూసిపోదామని ఆయన వియ్యంకుడు శేషయ్య వచ్చాడు. ఆయనను చూస్తూనే భూమయ్య భార్య కళ్ళనీళ్లు పెట్టుకొని, అన్నయ్య, మీ బావ ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండటం లేదు. వెనకటి రోజులే నయం. ఈ ఊరికొచ్చిన కొత్తలో బట్టల మూట నెత్తిన పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకొచ్చేవాడు. చాలని అద్దె కొంపలో ఉండేవాళ్ళం. వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. అయినా ఎంతో ధీమాగా కులాసాగా ఉండేవాడు. అదృష్టం కలిసొచ్చింది. బట్టల కొట్టు తెరిచాము. కొడుకు ప్రయోజకుడై తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఇక అమ్మాయి మీ ఇంట సుఖంగా ఉంది. ఇప్పుడు ఆయనకు ఏ సమస్యలు లేవు అంటూ ఇప్పటి భీమయ్య పరిస్థితిని గురించి వివరంగా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న శేషయ్య కాసేపు ఆలోచించి, నువ్వేమి దిగులు పడకమ్మా, ధైర్యంగా ఉండు. మీ గ్రహబలం బాగున్నట్టు లేదు. త్వరలోనే అంతా సర్దుకుని బావగారు మళ్ళీ మామూలు మనిషి కాగలడనే నమ్మకం నాకుంది అని ధైర్యం చెప్పి భూమయ్యను పలకరించి తన ఊరికి వెళ్ళిపోయాడు. పక్షం రోజులు గడిచాయో లేదో ఒకనాటి ఉదయం మోటా ముల్లె సర్దుకుని ముక్కు చీదుకుంటూ పుట్టింటికి చేరుకున్న కూతురు లక్ష్మిని చూసి నివ్వెరపోయింది భూమయ్య భార్య. ఏం జరిగిందే తల్లి, ఇట్లా చెప్పకుండా ఒంటరిగా ఊడిపడ్డావు? మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగింది భూమయ్య భార్య. ఏం చెప్పనమ్మా, మీ అల్లుడికి వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. అప్పుల వాళ్ళ బాధకు తట్టుకోలేక బైరాగుల్లో కలిసిపోయాడు. ఇక తిరిగి రానని చీటీ కూడా రాసిపెట్టి మరీ ఇల్లు వదిలిపోయాడు అంటూ లక్ష్మి శోకాలు పెట్టసాగింది. గదుల్లో ఉండి ఇదంతా విన్న భూమయ్య విసురుగా బయటకొచ్చి, నీ మామ ఆ శేషయ్య ఏం ఆఘోరిస్తున్నాడు అని కోపంగా ప్రశ్నించాడు కూతుర్ని. మీకు మొహం చూపించలేనని దిగులుగా గదిలో ముసుగు తన్ని పడుకున్నాడు నాన్నో అంటూ లక్ష్మి కుమిలి ఏడవసాగింది. నువ్వు ఊరుకో తల్లి. ఆ శేషయ్య కొడుకు సన్యాసుల్లో కలిసినా బైరాగుల్లో చేరిపోయినా వెతికి మెడ పట్టుకొని లాక్కొస్తాను, నువ్వే చూద్దువుగానే అంటూ భూమయ్య గదిలో ఒక మూలగా గోడ కానించి ఉన్న చేతికర్ర తీసుకుని బాడుగు బండిలో వియ్యంకుడి ఊరుకు ప్రయాణమయ్యాడు. ఆయన శేషయ్య ఇంటి గడప ఎక్కుతూనే శేషయ్యను గట్టిగా కేకేసి పిలిచి గదిలో నుంచి బయటకొచ్చిన శేషయ్యను చూస్తూనే చేతి కర్రను గడప మీద గట్టిగా తాటించి, లక్ష్మి చెప్పగా నీ కొడుకు నిర్వాకం విన్నాను. ఇక ఇప్పుడు చేయవలసిందేదో చెయ్యాలి కానీ ముసుగు బిగించి పడుకుంటే సరిపోతుందా? పద, ఇద్దరం కలిసి వెళ్ళి వెతుకుదాం అంటూ శేషయ్యను బయలుదేరదీశాడు. ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు, మఠాలు వెతికి ఒక మఠం దగ్గర బైరాగి వేషంలో ఉన్న లక్ష్మి భర్తను పట్టుకున్నారు. శేషయ్య కొడుకుతో ఏదో చెప్పబోయేంతలో భూమయ్య కల్పించుకుని, ఏమయ్యా అల్లుడు, ఆశ్రమాలు, మఠాలు, ఈ బైరాగి వేషాలు అంతో ఇంత దైవభక్తి ఉన్న వాళ్ళ కోసం కానీ వ్యాపారంలో నిలువున దివాళా ఎత్తిన వాళ్ళ కోసం కాదు. వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు సహజం. అల్లుడు, నష్టం వచ్చిందని ఇంటిని కట్టుకుని వెళ్ళాలని వదిలిపోతారా ఎవరైనా? మళ్ళీ మంచి ధాన్యం కొని వ్యాపారం ప్రారంభించు. కావలసిన పైకో నేను సర్దుతాను, అప్పుగానే అనుకో అని అల్లుడికి నచ్చచెప్పి అతడితో పాటు వియ్యంకుడు శేషయ్యను కూడా తన ఇంటికి తీసుకొచ్చాడు. బైరాగి వేషంలోనే ఆయన తిరిగి వచ్చిన భర్తను చూసి లక్ష్మి అమిత ఆనందం చెందింది. భూమయ్య అల్లుడికి కూతురికి కొత్త బట్టలు పెట్టి శేషయ్య చేతికి 25,000 ఇస్తూ,
బావగారు, ఈ డబ్బుతో నీ కొడుకును మళ్ళీ ధాన్యం వ్యాపారం ప్రారంభించమను. నువ్వు కూడా ఉట్టిన చేతులు కట్టుకుని ఇంటి వాసాలు లెక్క పెట్టకుండా మా అల్లుడికి వ్యాపారంలో సాయపడుతూ ఉండు. అతడికి ఇంకా వ్యాపార అనుభవం చాలదని నా నమ్మకం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఈ మాటలకు శేషయ్య కూడా నవ్వుతూ డబ్బును తిరిగి భూమయ్య చేతిలో పెట్టి, మావాడు వ్యాపారంలో నష్టపోయింది ఏమీ లేదు బావా. కొడుక్కు బట్టల వ్యాపారం అప్పగించాక ఎప్పుడూ ఎంట దిగులుగా కూర్చునే నీలో మార్పు తెచ్చేందుకే నేను నా కొడుకు కలిసి ఆడిన నాటకం ఇదంతా అన్నాడు. కథ సమాప్తం.